ఇక నిన్న ఉగాది వేడుకలు జరిగినాయి. ఉగాది వేడుకల్లో పంచాంగం జరుగుతుంటే నిన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ గాంధీ భవన్లో జరిగినటువంటి పంచాంగంలోనే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతాడనేటువంటి క్లారిటీ ఇచ్చారు. సరే, రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు, రేవంత్ రెడ్డికి కూడా కొద్ది వస్తుందనేటువంటి విషయం చెప్పి ఉండవచ్చు. కానీ పరశురాముడిలా రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక బలరాముడు ప్రతిష్టతో శుభం, రాహుల్ గాంధీకి రాజయోగం, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? వెలుగులోకి సినీ రాజకీయ వర్గాల అక్రమ సంబంధాలు, ఓ మీడియా అధినేతతో పాటు మంత్రులు మరణిస్తారు. మరి ఏ మీడియా అధినేతనో ఏ మంత్రులు అనేటువంటి చూసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు చనిపోతే ఉప ఎన్నికలు కూడా వస్తాయనేటువంటి విషయం చెప్పారు. కాంగ్రెస్ నేతలకు పంతులు షాకు. 15 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రసంగంలో తొలి 5 నిమిషాల్లో మాత్రం కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఏకంగా గరిష్టంగా 400 సీట్లను సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఇది విషయం. కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి జ్యోతిష్యంలోనే ఇదే విషయం చెప్పారు. కాబట్టి దేశంలో మరోసారి నరేంద్ర మోడీ సర్కారు వస్తుందనేటువంటిది కాంగ్రెస్ గాంధీ భవన్ సాక్షిగా చెప్పినటువంటి జ్యోతిష్యం ప్రకారం చెప్పబడుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పలేదు. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నది పంతులు చెప్తాడు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా ఏం చెప్తారు? సో ఎవరికి అనుకూలంగా ఉన్నా కూడా చెప్పాల్సిన విషయం అయితే చెప్పిరు దానికి సంబంధించి.